హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను క్యారెట్ దోశ వేస్తున్నానండి. ఇది పిల్లలకైతే బాగా నచ్చుతుంది, పెద్దవాళ్ళు కూడా తినచ్చు. ఆనియన్స్ మిర్చి వేసుకుంటే బాగుంటుంది. ఎలా చేయాలో మీకు చూపిస్తాను రండి. మా కిచెన్లో లైట్ వెలుతురు వీడియో తీయడానికి సరిపోవట్లేదండి, చీకటిగా ఉంది. అందుకే ఇలా టార్చ్ లైట్ వేసి చూపిస్తున్నాను. కొంచెం ఆయిల్ వేసుకుని మనం రెగ్యులర్గా వేసుకునే దోశ పిండి ఉంటుంది కదా, ఇది దోశలా వేసుకోండి. దోశలో వేసుకొని ఒక చిన్న క్యారెట్ ముక్క, నేను ఇదిగో వీడియోలో చూపిస్తున్నాను. ఇలా వేసుకున్నా పర్లేదు, లేదు ముందుగానే ఇలా తురుము పెట్టుకుని దాని మీద వేసుకున్నా పర్లేదండి. మా పిల్లలు ఇలా కనిపిస్తే తినరు, క్యారెట్ కనిపిస్తే అని అనుకున్న వాళ్ళు ఎవరైనా చిన్న చిన్న ముక్కలు చేసుకుని క్యారెట్ దోసపిండి మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది, పిండిలో కలిసిపోతుంది క్యారెట్. పెద్దవాళ్ళకైతే ఈ క్యారెట్తో పాటు ఆనియన్ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసామనుకో తినడానికి బాగుంటుంది. ఉత్తి క్యారెట్ అయితే తీయగా ఉందని అంటారు కదండి, పిల్లలు అయితే ఇష్టంగా తింటారు. మనకైతే కొంచెం స్పైసీగా వేసుకోవచ్చు. అలాగే తెలిసిన వాళ్ళకి కాదండి నేను ఇలా చెప్పేది, తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను. చాలా వెరైటీస్ ఉంటాయి దోశల్లో, నేను ఇలా వేసాను. రెగ్యులర్గా మా ఇంట్లో వేసింది చూపించాను అంతే. మీకు నచ్చితే ఫాలో అవ్వండి. నేను సెకండ్ది కూడా ఇలా వేస్తున్నాను. ఫస్ట్ నేను డైరెక్ట్గా చేశాను కదా, ఇప్పుడైతే ముందుగానే క్యారెట్ తురుము పెట్టుకుని దాని మీద ఇలా చల్లాను. ఇది సింపుల్గా అయిపోతుందని. ఎప్పుడు ఒకేలా వేసుకునే దోశలు తింటే బోర్ కొడుతుంది కదా, ఇలా అప్పుడప్పుడు డిఫరెంట్గా ట్రై చేయండి. నేనైతే ఇంట్లో ఏమైనా ఉంటే ఇలా ట్రై చేస్తూ ఉంటాను. ఇలాగే ఎగ్ దోశ కూడా వేసుకోవచ్చు, బాగుంటుంది. అలాగే కారం దోశ, కొత్తిమీర కూడా వేసుకోవచ్చు, బాగుంటుంది. అలా డిఫరెంట్గా ఉంటుంది. సార్ మీరు కూడా ట్రై చేయండి. ఇలా ఒకవైపు వేగిన తర్వాత సెకండ్ వైపు తిప్పుకుని క్యారెట్ తురుము బాగా వేగాలండి, అందుకని కొంచెం టైం పడుతుంది దీనికి. నేను వీడియోలో చూపిస్తున్నట్టు చూడండి, వేగాలి. ఇలా చూసారా, బాగా వేగింది, బ్రౌన్ కలర్లో కనిపిస్తుంది కదా. ఇలా రెండు వైపులా వేయించుకోవాలి. రెడీ అయిందండి క్యారెట్ దోశ. మీరు కూడా ఇలా ట్రై చేయండి. నేను ఈ క్యారెట్ దోశలోకి పల్లి చట్నీ చేశానండి, వేరుశనగ చట్నీ. ఇలా కాలాలి దోశ. మీరు కూడా ట్రై చేయండి మీ పిల్లలకి. నా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.